గుడ్ ఫ్రైడేకి ముందు 45 దినాలు ఈ వ్రత దినాలు, తపస్సు దినాలు, శ్రమల దినాలు, శిలువ ధ్యాన దినాలు అని మనం పాటిస్తూ ఉంటాం. ఇది ఎప్పుడు కూడా బుధవారముతో ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి లెక్క పెడితే దాదాపుగా 45 రోజులు. అనగా చాలామంది 40కే ప్రాధాన్యత ఉంది కదా, మరి 45 ఏంటి అనే ఒక అనుమానం. 5 ఆదివారాలు మినహాయిస్తారు. ఎందుకంటే ఆదివారమును శ్రమ దినముగా, దుఃఖ దినముగా భావించక, అది యేసుక్రీస్తు పునరుద్ధానుడైన దినం, శుభదినం, సంతోషించే దినం గనక మరి ఆదివారమును మినహాయిస్తే 40 దినాలు వస్తాయి. ఈ 40 దినాలు కూడా దేవునితో గడపడానికి ప్రత్యేకించబడిన దినాలు ఇవి. క్రైస్తవ్యం మొదటి 3 శతాబ్దాలలో బహుగా హింసించబడిన తర్వాత, యేసుక్రీస్తు పేరెత్తితేనే బహుగా హింసిస్తున్న దినాలలో యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులు సువార్తను పలు ప్రాంతాలకు ప్రబలింపచేశారు. వారి యొక్క ప్రయాస, వారి యొక్క త్యాగమే, వారి ప్రాణ త్యాగాలు సహితం సువార్తను అనేక ప్రాంతాలకు వ్యాపింపచేసింది. వారిలో ఒకడైనటువంటి పరిశుద్ధ తోమా గారు, అపోస్తుడైనటువంటి తోమా గారు భారతదేశానికి మొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తును పరిచయం చేశాడు, సువార్తను తీసుకుని వచ్చాడు. ఆయనను మద్రాసులో లేక చెన్నైలో ఉండేటువంటి ప్రాంతంలో సెయింట్ థామస్ మౌంట్ అంటారు, ఆ ప్రాంతంలో ఆయనని రాళ్లతో కొట్టి మరి బళ్ళెములతో పొడిచి చంపివేశారు. ప్రభు అయిన యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఒక్క శిష్యుడైనటువంటి తోమా గారు. అనగా గమనించండి, అలా ప్రాణత్యాగాలు చేసి యేసయ్య సువార్తని నాటి దినాలలో భక్తులు ప్రబలింపచేశారు. అయినా ప్రభుత్వాలు, అధికారులు వ్యతిరేకమై క్రైస్తవులను దాదాపు 300 సంవత్సరాల దాకా హింసిస్తూనే ఉన్నారు, చంపుతూనే ఉన్నారు. 3వ శతాబ్దంలో రోమా చక్రవర్తి ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించాడు, కాన్స్టాంటైన్. అతను విశ్వసించిన తర్వాత క్రైస్తవ్యానికి కొంత స్వేచ్ఛ లభించింది, హింస తగ్గింది, చర్చిలు కట్టడం ప్రారంభమయ్యాయి. ఆయన తల్లి అయినటువంటి హెలీనా యేసుక్రీస్తు పుట్టిన ప్రదేశానికి వెళ్ళి, యెరూషలేములో యేసయ్య పుట్టిన స్థలములో, యేసుక్రీస్తు తిరుగులాడిన స్థలములో, యేసుక్రీస్తు పరిచర్య చేసిన ప్రదేశాలలో చాలా మందిరాలు ఆవిడ కట్టించింది. తద్వారా రోమా చక్రవర్తి యేసును విశ్వసించడం ద్వారా, రోమా చక్రవర్తి యొక్క తల్లి యేసుక్రీస్తును యొక్క మందిరాలు కట్టడం ద్వారా క్రైస్తవులకు స్వేచ్ఛగా ఆరాధించే ఆధిక్యత లభించింది. అప్పుడు కొంతవరకు హింస తగ్గిపోయింది. ఇలా క్రైస్తవ్యం చాలా చక్కగా సాగుతున్న దినాలలో అనేకులు ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించిన తర్వాత, గమనించండి, 325వ సంవత్సరంలో కౌన్సిల్ ఆఫ్ నైసియా అంటారు. నైసియా అనేటువంటి ప్రాంతంలో, ఇటలీ ప్రాంతంలో ఉంటుంది అది. అక్కడ కొంతమందిని సమకూర్చి క్రైస్తవులకు దాదాపు కెనాన్ అంటారు, అంటే రూల్స్ కదా, నియమాలు, ఒక దాదాపు 25 నియమాలను వాళ్ళు ఏమంటారంటే ఆమోదించారు క్రైస్తవ సంఘాలకి, క్రైస్తవులకి. అప్పటి వరకు మరి చట్టము నుంచి క్రైస్తవులకి ఏమీ లేదు నియమాలు. అయితే క్రైస్తవులకు పండుగ దినాలను, క్రైస్తవులకు ఆచార దినాలను నాటి నైసియా మహాసభలో అప్పటి చక్రవర్తి యొక్క ఆధీనంలో పోపులను నిర్ణయించి, అనగా క్రైస్తవుల కొరకు ఒక మత నాయకుడిని నిర్ణయించి, ఆ నిర్ణయం తర్వాత ఈ యొక్క పోప్ గ్రెగోరీ అనేటువంటి ఆయన కాలంలో ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. పోప్ జూలియస్ I
మొదటగా ఉన్నాడు. అయితే ఆ పోపులు వారి యొక్క ఆధీనంలో మరి నైసియాలో కొంతమందిని సమకూర్చి క్రైస్తవులకు దాదాపు 25 నియమాలను కెనాన్ అని అంటారు థియలాజికల్ టర్మ్లో దాన్ని, ఆ నియమాలను పాటిస్తే నిర్ణయించారు. అందులో 5వ నిర్ణయం ఏంటంటే క్రైస్తవులు ఇదిగో క్రీస్తు శిలువను ధ్యానించడానికి శుభ శుక్రవారానికి ముందు కొన్ని దినాలు వ్రత దినాలు పాటించడం మంచిది అని నిర్ణయించారు. అలా నిర్ణయించినప్పటికీ కొంతకాలం సాగలేదు, ఆ తర్వాత సాగాయి. ఇది ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా దీనిని గురించినటువంటి ప్రస్తావన లేదు. ఎందుకంటే బైబిల్ కాలంలో అది ఆరంభమైనది కాదు గనక. చాలామంది వాదోపవాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా మరి దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, దీన్ని అనుసరించేవారు ఉన్నారు. అయితే ఒక మాట, దీనిని అనుసరించుట వలన మరి నష్టం, కష్టం లేక పాపం ఏమీ లేదు. దీన్ని అనుసరించొద్దనుకుంటే అది వాళ్ళ ఇష్టం. కానీ అనుసరించుటలో లాభాలు ఎక్కువగానే ఉన్నాయి. కనుక ఈ భస్మ బుధవారంతో ప్రారంభమయ్యే ఈ దినాలు ఒక ప్రత్యేకమైన దినాలు, వ్రత దినాలు, ప్రతిష్ఠిత దినాలు అని జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాలను దేవునికి సమర్పించుకొని దేవునికి కొరకు ఒక ప్రత్యేకంగా, ఇప్పుడు మీలో చాలామందికి శుక్రవారం వచ్చింది అని అంటే ఆ రోజు ముందు రోజు నుంచి సిద్ధపడతాం. ఉదయం లేవగానే ఈరోజు నేను ఉపవాసం ఉండాలి, ప్రార్థనలో గడపాలి అని ఒక మెంటల్ ప్రిపరేషన్ ఉంటుంది. ఆదివారం వస్తుంది అని అంటే అయ్యో ఈరోజు నేను మందిరానికి వెళ్ళాలి అన్న ఒక మానసిక సిద్ధపాటు. ఎప్పుడైతే మానసికంగా సిద్ధపడతామో అప్పుడు శరీరం దానికి సహకరిస్తుంది. చెప్పండి, శరీరం దానికి సహకరిస్తుంది. మనసును సిద్ధపరుచుకున్నప్పుడు మనసుకు అనుకూలంగా శరీరం సహాయపడుతుంది, సహకరిస్తుంది. అలాగే ఈ 365 రోజుల్లో ఒక 40 రోజులు ఒక ప్రత్యేకంగా దేవునితో గడపడానికి మనల్ని మనము ప్రత్యేకపరుచుకోవాలని ఈ ఒక సిద్ధపాటు దినాలుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే సిద్ధపాటు, దిద్దుబాటు. చెప్పండి, సిద్ధపాటు, దిద్దుబాటు. నేను రెగ్యులర్గా వాడే ఒక పదం ఉంటుంది, సరి చేసుకునే దినాలు కదా. ఈ దినాలు ఏం దినాలట? సరి చేసుకునే దినాలు. గమనించండి, సరి చేసుకోవడం. పండుగ వచ్చింది, కార్యం జరుగుతుంది ఇంట్లో అంటే పండుగ సందర్భంలో ఇల్లు దులిపితే రోజు దులిపే ఇల్లైనా, రోజు ఊడ్చే ఇల్లైనా పండుగప్పుడు దులిపితే ఏమవుతుందమ్మా? చాలా చెత్త వస్తుంది. అంటే రోజు పైనే దులుపుతున్నాం, పండగ వస్తుంది, కార్యం జరుగుతుంది ఇంట్లో అన్నప్పుడు ఏం చేస్తున్నాం? మూలల్లో నుంచి దులపగా ఏమవుతుంది చెప్పండి? చాలా. ఇప్పుడు మన హృదయపు మూలల్లో, జీవితపు మూలల్లో ఎక్కడెక్కడ ఏమేమి పేరుకుపోయాయో ఈ 40 దినాలు వాక్యమనే అద్దాన్ని చూసుకుంటూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు గమనించండి, మన లోపాలన్నీ బయటకి కనబడతాయి. ఎంతమంది నాకేమీ లోపం లేదు, నేను బాగానే ఉన్నాను, ఊరికే లోపం అంటారు, పాపం అంటారు, ఈ పదాలన్నీ మంచిది కాదు, నేను ఒకసారి రక్షించబడ్డాను, క్రీస్తు రక్తంలో కడగబడ్డాను, నేను నీతిమంతురాల్ని, నాకే పాపం లేదు అని అనుకోవడమే ఘోరమైన పాపం. ఎందుకంటే బైబిల్ గ్రంథం సెలవిస్తోంది, 1 యోహాను 1:7 మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసం చేసుకున్న వారమవుతాం, మరియు మనలో సత్యము ఉండదు అని వాక్యం పలుకుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా నేను పాపిని కాదు అనుకోవద్దు. చాలామంది జీవితాలలో తమ పాపమును తాము గుర్తించలేని స్థితిలో ప్రార్థనలో మాత్రం ప్రభువుని అడుగుతారు, ప్రభువా నాతో మాట్లాడు, నన్ను సరిచెయ్యి, నాకు బుద్ధి చెప్పు అని అడుగుతారా? మరి బుద్ధి చెప్పినప్పుడు ఒక్కొక్క వాక్యంలో ఒక్కొక్క సవరణ చేసుకుంటూ పోతే ఈ పాటికి మనం ఏమైపోయి ఉండాలి? పరిపూర్ణులమైపోయి ఉండాలి. కానీ ఇంకా మనం ఎక్కడుంటున్నామో సరి చేసుకునే వారంగానే ఉంటున్నాము. దిద్దుబాటు కావాలి, సిద్ధపాటు కావాలి. నేనైతే ఈ దినాలను చాలా ప్రోత్సాహకరమైన దినాలుగా భావిస్తాను.
ఒకవేళ మనము నిర్లక్ష్యం చేస్తే, ఇంకొక మాటలో చెప్పాలంటే చదువుల్లో అశ్రద్ధ కలిగిన వాళ్ళు కనీసం పరీక్షల టైంలోనైనా కష్టపడితే ఏమవుతారు? ర్యాంకులు రాకపోయినా పాస్ అవుతారు. నేనంటాను, ఆత్మీయంగా సంవత్సరమంతా నిర్లక్ష్య వైఖరి కలిగి ఉన్న కనీసం ఈ లెంట్ డేస్లోనైనా కవర్ చేయగలిగితే, సిలబస్ని కవర్ చేసినట్లు చెప్పండి, ఏమవుతాము? ఆత్మీయంగా దేవుని దృష్టికి అనుకూలమవుతాము. సరి చేసుకోవడానికి, సిద్ధపరచుకోవడానికి ఈ దినాలు చాలా ముఖ్యమైనవి.